మన బాడీ షేప్‌కి తగ్గట్టు డ్రెస్ ఎలా చూస్ చేసుకోవాలనేది అందరికీ తెలిసిందే. కానీ మన ఫేస్ షేప్‌కి తగ్గట్టు ఇయర్ రింగ్స్ అండ్ జ్యువెలరీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీకు తెలుసా? మరి సింపుల్‌గా వేర్ చేయాలంటే ఎలాంటివి వేర్ చేయాలి? వెల్కమ్ టు మై ఛానల్ మోనీ వ్లాగ్స్. ఇట్స్ మై స్టైల్. మన బాడీ షేప్‌కి తగ్గట్టు డ్రెస్ ఎలా చూస్ చేసుకోవాలనేది అందరికీ తెలిసిందే. కానీ మన ఫేస్ షేప్‌కి తగ్గట్టు ఇయర్ రింగ్స్ అండ్ జ్యువెలరీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీకు తెలుసా? మన బాడీకి కూడా చాలా రకాల షేప్స్ ఉన్నట్టు ఫేస్‌కి కూడా అలాగే షేప్స్ అనేవి ఉంటాయి. ఓవల్ షేప్, రౌండ్ షేప్, డైమండ్ షేప్, హార్ట్ షేప్, స్క్వేర్ షేప్ ఇలాగా మన ఫేస్‌కి కూడా షేప్స్ అనేవి ఉంటాయి. మీ ఫేస్ షేప్‌కి తగ్గట్టు ఎటువంటి జ్యువెలరీ అండ్ ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలో మీకు తెలుసా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫేస్ షేప్కి తగ్గట్టు ఎటువంటి ఇయర్ రింగ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. రౌండ్ షేప్ ఫేస్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఇయర్ రింగ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి మోడల్స్ అయితే వాళ్ళు చూస్ చేసుకుంటే బాగుంటుందని. రౌండ్ షేప్ ఫేస్ వాళ్ళకి ఎలాంటి ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే హ్యాంగింగ్ టైప్ ఇయర్ రింగ్స్ అనమాట. హ్యాంగింగ్ టైప్ ఇయర్ రింగ్స్ని ఎక్కువగా చూస్ చేసుకోవడం అనేది చాలా మంచిది. హ్యాంగింగ్ టైప్ ఇయర్ రింగ్స్ వల్ల వాళ్ళ ఫేస్ అనేది ఇలా పొడవుగా అయితే కనిపిస్తుంది. ఇలా వైడ్గా కాకుండా ఇలాగా పొడవుగా ఉండేలాగా అయితే కనిపిస్తుంది. లుక్ కూడా చూడడానికి బాగుంటుంది. ఫేస్ చబ్బీగా ఉన్నట్టు అయితే కనిపించదు అనమాట. మెయిన్ అయితే అది. అలా అని ప్రతిదానికి మనం హ్యాంగింగ్స్ హెవీగా అయితే వేర్ చేయలేం కదా. సో అలాంటప్పుడు ఇలా సింపుల్గా స్టడ్స్ టైప్ యూస్ చేయాలంటే మరి అప్పుడు ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి? మరి సింపుల్గా వేర్ చేయాలంటే ఎలాంటివి వేర్ చేయాలి? రౌండ్ స్టడ్స్ లాంటివి కాకుండా మనం ఈ టైప్ హెవీగా కాకుండా సింపుల్గా వేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ని ఈ టైప్ ఇయర్ రింగ్స్ చూస్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ట్రయాంగిల్ షేప్ ఉన్న ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే మనకి ట్రయాంగిల్ అనేది కింద నుంచి ఫామ్ అవ్వాలన్నమాట. కింద నుంచి ట్రయాంగిల్ ఫామ్ అయ్యే ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. నేను రౌండ్గా స్టడ్స్ లాంటివి యూస్ చేస్తే కనుక మీ హెయిర్ స్టైల్ అనేది బౌన్సీగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ ఫేస్ వాళ్ళకి ఈ టైప్ హ్యాంగింగ్ ఇప్పుడు నేను చూపించినవి అటువంటివి ఇయర్ రింగ్స్ అయితేనే బాగా సెట్ అవుతాయి. మీకు ఈ ఇయర్ రింగ్స్ నచ్చితే కనుక వీటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే మీరు రౌండ్ షేప్ ఫేస్ వాళ్ళకి ఎటువంటి ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఒక ఐడియా అయితే వచ్చుంటుంది. నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.